బీసీల రిజర్వేషన్లపై బీజేపీ నేతలు హైదరాబాద్లో కాదు ఢిల్లీలో ధర్నా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. హైదరాబాద్లోని అంబర్పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో రేషన్ కార్డులను మంత్రి పొన్నం పంపిణీ చేశారు. బీజేపీ శాసనసభ్యులు రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు మద్దతు పలికి ఇప్పుడు వ్యతిరేకించడంలో ఆంతర్యం ఏమిటన్న పొన్నం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించే ధర్నాలో బీజేపీ నేతలు కలిసి రావాలని సూచించారు. రెడ్డి గారిని అడుగుతా ఉన్న కేంద్ర మంత్రి, మీరు తప్పులుంటే సవరించి మీరు ఈ యొక్క 42% బిల్లును తెలంగాణకు ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చేయాల్సిన మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతా ఉన్నారు. ఇలా ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తా ఉన్నాం. మీరు రిజర్వేషన్లు సాధించాలనుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయండి, లేదా బీసీ అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రిని ఒప్పియండి. రాజకీయపరమైన ధర్నాలు వద్దు. నిజంగా చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలంటే ఢిల్లీ నాయకత్వం ఒత్తిడి తెమ్మని బీజేపీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకున్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్లతోటే మేము ఎన్నికలకు పోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఎటువంటి మార్పు లేదు.